మూలమల్లలో రచ్చబండ నిర్వహించిన షర్మిలను వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న కృష్ణ కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. తమను ఆదుకోమని వేడుకున్నారు. కృష్ణ కన్నతల్లి మాటలు విన్న షర్మిల చరించి ఖచ్చితంగా ఆదుకుంటామమ్మా అంటూ హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చనిపోయిన రోజు మా ఊర్లో కుర్వ కిష్టాన్ అనే ఆయన ఊరు పోసుకొని చనిపోతే గవర్నమెంట్ లో కూడా రికార్డ్స్ తెప్పించుకున్నది. మీకు ₹1,00,000 ఇస్తామని ఇంతవరకు ₹1,00,000 లేదు, ₹1,00,000 కూడా లేదు, రాలేదు. అందుకోసానికని మీ ద్వారా వాళ్ళు అడుగుతున్నారు. సాయం చేస్తాం కదా, తప్పకుండా సాయం చేస్తాం, మీ ధైర్యం ఉండండి. ఇలా రచ్చబండలో హామీ ఇచ్చిన షర్మిల వారి కుటుంబం గురించి పూర్తి వివరాలు కనుక్కున్నారు. సాక్షి కూడా వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న కృష్ణ కుటుంబాన్ని సందర్శించింది. కృష్ణకు భార్య, 3 ఆడపిల్లలు, 1 కుమారుడు. కృష్ణ వయసు 45 ఏళ్లు, వ్యవసాయ కూలీ. వైఎస్ఆర్ కు కృష్ణ వీరాభిమాని అని ఆయన కన్నతల్లి చెప్పింది. వైఎస్ఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా తన కుమారుడు కృష్ణ వెళ్లేవాడని తెలిపింది. తమను ఆదుకోవాలని షర్మిలకు విజ్ఞప్తి చేసినట్లు కృష్ణ భార్య చెప్పింది. వైఎస్ కొడుకుని నిద్రలో పెట్టిందట. ఈ రోజు ఆమె బిడ్డ వచ్చింది. ఆమె దగ్గరికి పోయి మా సంగతి ఇట్లా ఉందామా, మరి మేమేమి గతి కావాలో ఏం లేదు, నా పిల్లలు, నేను, ముసలి అంటే వాళ్ళకు ఇప్పుడు ఆయన కొడుకు ఉంటేనా వచ్చి మమ్మల్ని చూసిపోడు. ఆయన రాలేదు, ఆయన జైల్లో వెళ్చిండ్రట. మరి మా పరిస్థితి ఎట్లా అమ్మా అంటున్నానంటే, అన్న వచ్చిన తర్వాత చూస్తాడమ్మా అంటున్నాను చెప్పింది కొడుక. వైఎస్కు వాళ్ళ ఇంట్లో ఎప్పుడో ఏడ మీటింగ్ ఏడైతే కూడా పోతుండే సార్. ఎక్కడ మీటింగ్ అయినా కూడా వైపార్తి గాని, పాలమూరు గాని, ఎక్కడ మీటింగ్ అయినా కూడా ఎక్కడ వెళ్లిపోతుండే. నాకు చెప్పకుండా, కనుక్కున్న తల్లికి కూడా చెప్పకుండా వెళ్లిపోతుండే సార్. వైఎస్ఆర్ అంటే కృష్ణ ఎంతో ప్రేమగా ఉండేవారని, ఆయన గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవారని కృష్ణ పక్కింట్లో ఉండే ఆంజనేయులు చెప్పారు. ఈయన కిష్టన్ అంటే ఆయన ప్రతి మీటింగ్ కు వచ్చేవాడు, మేము చూసేవాళ్ళం కూడా. అయితే ఆ రోజు ఉదయం చనిపోయిన తర్వాత తెల్లారిని నీడగాసిండు బాగానే. అనుకోకుండా మళ్ళా మరుసటి రోజే ఏ విధంగా చనిపోయిండు ఎవరికి తెలియకుండా. చివరికి చూస్తే 3 గ్రామం వాళ్ళే ప్రజలు దగ్గరికి వెళ్లి చూశారు. చూసిన తర్వాత చచ్చిపోయింది ఇక్కడ కదా అని చెప్పి అంటే ఆయన ఆ విధంగా కోల్పోయిండు. కృష్ణలాగా వందలాది మంది వైఎస్ అభిమానులు ప్రాణాలు తీసుకున్నారు. వారి కోసమే జగనన్న ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని షర్మిల చెప్పారు. వైఎస్ మరణ వార్తతో చనిపోయిన కుటుంబాల్ని పరామర్శించేందుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైల్లో ఉంచారని కృష్ణన్న కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమ బాధని ఎవరికి వెలిబుచ్చుకోవాలని వాళ్లు రోధిస్తున్నారు.